ఇవాళ అమెరికాని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు ఎలా ఉన్నారో తెలుసు. నిన్న వెనెజువలాని మింగేశాడు, రేపొద్దున్న ఇంకో గ్రీన్లాండ్ని మింగేస్తాడు. వాడిని యమధర్మరాజు మింగే వరకు వాడు ఎవడో ఒకటి మింగుతూనే. వదిలించుకోవలసింది వీళ్ళనే, వీళ్ళ ప్రవృత్తుల్నే. మనకు సంప్రదాయంలో చెబుతారు, మనకి జై విజయులకి వైకుంఠంలో భటులుగా ఉండేవాళ్ళకి 3 జన్మలు ఉన్నాయట. ఒకటేమో హిరణ్యకశిప హిరణ్యాక్షులు, ఇంకోటేమో రావణ కుంభకర్ణులు, మూడోదేమో శిశుపాల దంతభక్తులు. అంతటితో లేదు, అయిపోలేదమ్మా, 4వ జన్మ కూడా ఉంది. వాళ్ళే ఒకళ్ళు డొనాల్డ్ ట్రంప్, ఒకళ్ళు ఎలాన్ మస్క్. మళ్ళీ వాళ్ళు 4వ జన్మ ఎత్తారు. విష్ణుమూర్తి మళ్ళీ వస్తాడు వీళ్ళని వేసేయడానికి, అనుమానం ఏంది. అంటే ఓ చిన్న దేశం అండి వెనెజువలా. దాని రాజకీయాలు దానికి ఉంటాయి, దాని అంతర్గత వ్యవహారాలు దానికి ఉంటాయి. అర్ధరాత్రి దాడి చేసి ఆ దేశాన్ని మింగేసే హక్కు ఎవరికైనా ఎవడిస్తాడండి? నీకు ఆయుధాలు ఉన్నాయి కదా అని వెళ్ళిపోతావా? కానీ నా దేశం, నా మాతృభూమి ఎంత గొప్పది అంటే, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా సరే, ఎప్పుడైనా సరే ఇతర దేశాలు దాడి చేస్తే మనం జవాబు చెప్పాం తప్ప, ఎంత చిన్న దేశం మీద కూడా మనం తుపాకీ ఎత్తలేదండి, తుపాకీ ఎత్త. ఏ ప్రభుత్వాలైనా ఉండని, ఏ పార్టీలైనా ఉండని, ఏ ప్రధానమంత్రి అయినా ఉండని, అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఏ పార్టీ వాళ్ళు భారతీయమైనటువంటి ధర్మాన్ని తప్పలేదండి. భగవద్గీత ఏం చెప్పిందో అంతే చేశారు. నీ అంతటి నువ్వు దండయాత్ర చెయ్యకు. భగవద్గీత చెప్పేది ఒకటే మాట, యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు. కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం నువ్వే వెయ్యాలి నాయన. శత్రువుకి బాణం వేసే అవకాశం ఇచ్చామనుకో, తర్వాత మనకి ఇంకా అవకాశం ఉండకపోవచ్చు, మనం పడిపోవచ్చు. ఇంకేమిటి వేస్తావు ఇక్కడ? అందుకని ద్రోణాచార్యుల మీద బాణం వేయడానికి అర్జునుడు సందేహిస్తుంటే కృష్ణుడు చెప్పిన మాట ఇది, గురువుని చూడకయ్యా, గురువింద గింజలా ప్రవర్తించి ఇక్కడ నీతో యుద్ధానికి వస్తుంటే నువ్వు ఆలోచిస్తావేటి? ఇక్కడ ఆయన బాణం వేశాక నేను వేస్తాం, మా గురువు గారు కదా, అయితే అయిపోతావు అన్నాడు ఆయన. ఆయన బాణం వేసాక ఇంకా నువ్వు మిగలవా? ద్రోణాచార్యులు బాణమా ఇంకేమన్నానా? నువ్వు మిగులుతావా ఇక్కడ? అందుకని యుద్ధమేనయ్యా. గురువు తల్లి తండ్రి అంటే కుదరదయ్యా. యుద్ధానికి ఎప్పుడూ నువ్వు కారణం కాకూడదు అర్జున. యుద్ధమే వస్తే మొదటి బాణం నువ్వే వేయాలి. అదే భారతీయ సిద్ధాంతం. యుద్ధానికి మనం కారణం కాదు, కానీ యుద్ధమే వస్తే వాళ్ళ కంటే ముందే వాళ్ళ చేతికి, వాళ్ళ నోటికి, వాళ్ళ ఊహకి అందకుండా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. నిన్నగాక మొన్న మే నెలలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం అయితే తిరుగులేని దెబ్బ కొట్టాం. మళ్ళీ మనకి చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం జయం సాధించాం ఖచ్చితంగా. తోక ముడిచి 4వ రోజు మధ్యాహ్నం మోడీ గారు కాళ్ళు అట్టుకుని రాయబారానికి వచ్చారు. లేకపోతే సంధి జరిగేదే కాదు, ఊరుకునే వాళ్ళం కాదు మనం.